హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. అందరూ బాగుండాలి. ఇవాళ మీ అందరికీ నేను ఒక హెల్దీ డిష్ని చూపిస్తున్నానండి. అదే కాజు మష్రూమ్ కర్రీ అండి. అదే అంటే నాటు పుట్టగొడుగులు అంటారు కదండి. ఇది బయట కొన్ని పుట్టగొడుగు కాదండి, ఒరిజినల్గా వస్తాయి కదండి నాటువి. ఆ నాటు పుట్టగొడుగుల కర్రీని మీకు చూపించాలనుకుంటున్నానండి. ఇది చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి. ఎందుకంటే ఈ నాటు పుట్టగొడుగుల్లోనే అండి హెల్దీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రోటీన్గా ఉంటుంది, బాగా పుష్కలంగా ఫైబర్ ఉంటుంది, మినరల్ ఉంటుంది, ఇంకా వాట్ నాట్ అన్నీ ఉంటాయండి. దీనివల్ల ఏంటంటే బ్రెయిన్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దీనివల్ల. ఇదిగోండి మష్రూమ్స్ అయితే ఇక్కడ తీసుకున్నాను. మష్రూమ్స్కి ఫుల్గా మట్టి ఉంటుంది కదా, అందుకని చెప్పి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాటర్లో చక్కగా నానపెట్టేసుకున్నాను, మట్టి అంతా పోవటానికి. తర్వాత ఒక 4-5 టైమ్స్ దీన్ని అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఇదిగోండి చూడండి, క్లీన్ చేసి పెట్టిన తర్వాత ఈ షేప్కి వచ్చాయి. ఇది యాక్చువల్గా మొగ్గలు అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందంటే, పువ్వులుగా అయిపోయిన తర్వాత టేస్ట్ అయితే బాగుండదంట. అందుకని చెప్పి నేను మొగ్గలనే చేస్తున్నానండి. పిల్లలకైతే మాత్రం ఇట్లాంటి ఫుడ్ పెట్టండి, ఎందుకంటే చాలా మంచిది. పిల్లలకి జ్ఞాపక శక్తి దీనివల్ల పెరుగుతుందంట. చాలా చాలా మంచిదండి ఈ ఫుడ్ మాత్రంకి. ఒక మెడిసిన్ లాగా అనమాట ఇది. ఇష్టపడి కూడా తింటారు, బాగుంటుంది కూడా కదా. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లోనైతే నేను కాజు చెప్పాను కదా, కాజు మష్రూమ్ కర్రీ అని చెప్పేసి, అందుకు కాజు నేనైతే చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఫ్రై చేసుకొని యూస్ చేయండి. ఫ్రై చేసుకుంటేనే యాక్చువల్గా బాగుంటుంది, డైరెక్ట్గా వేసుకునే కంటే ఇలా చేస్తేనే టేస్ట్ అండ్ ఫ్లేవర్ రెండు కూడా చాలా బాగుంటాయి. సిమ్లోనే ఫ్రై చేసుకోండి, హైలో ఫ్రై చేస్తే తొందరగా మాడిపోతాయి. ఇది ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని తీసేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వెళ్తే, అదే ఆయిల్లోని నేనేమో కొంచెం తేజ్పత్తాని అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ కూడా బాగా కుక్ అయిపోయాయి కదా. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే కనుక ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి, తొందరగా కుక్ అవుతాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే కనుక నేను పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. అవి కూడా వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఎప్పుడైనా పచ్చి వాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన వస్తే బాగోదు కదా, అందుకు కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి నేనైతే కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. పసుపు అంతా బాగా ఫ్రై అయిపోయింది, మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి నేనైతే టమాటోలు యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం ఉండి టమాటోలు అనేది ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే మాత్రం ఇందులోకి టమాటోస్ని అయితే యాడ్ చేస్తున్నాను. టమాటాలు కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇదిగోండి మిక్స్ చేసేస్తున్నాను కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా అండ్ కారం అయితే నేను యాడ్ చేశానండి. ఇది బాగా కుక్ అయిపోయిన తర్వాత ఆ రెండు వేసి మిక్స్ చేసేస్తున్నాను. ఇది కూడా అయిపోయిన తర్వాత ఇందాక క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి మష్రూమ్, ఆ మష్రూమ్ని అయితే ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మన మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్స్ అయితే మాత్రం మరీ చిన్న పీసెస్గా అయితే కట్ చేయలేదు. ఇదిగో చూడండి, ఎందుకంటే మరీ చిన్న పీసెస్గా కట్ చేస్తే బాగా పేస్ట్ అయిపోతాయి, మెత్తగా అయిపోతాయండి. అందుకు కొంచెం ఈ సైజులోనికి అయితే కట్ చేశాను. డైటింగ్ చేసే వాళ్ళకైతే మాత్రం ఇది బెస్ట్ ఫుడ్ ఐటమ్ అండి. ఇది స్కిన్కి కూడా, అంటే స్కిన్ ముడతలు పడకుండా కూడా ఈ కర్రీ అనేది, మష్రూమ్స్ అనేవి మనకి యూజ్ అవుతాయండి. మష్రూమ్ అనేది కర్రీగా కాదు, దోశలుగా యూజ్ చేసుకోవచ్చు, మనం బిర్యానీ చేసుకోవచ్చు, లేకపోతే నూడిల్స్ చేసేటప్పుడు అందులోనైనా యాడ్ చేసుకోవచ్చు, సూప్గా చేసుకొని తాగొచ్చు, మరి వేరే వేరే ఐటమ్స్లో కూడా దీన్ని యూజ్ చేసుకొని తినొచ్చండి. బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా మష్రూమ్స్ని అయితే యూజ్ చేస్తారంట. ఒకటి కాదు, చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మష్రూమ్స్లోని. కొద్దిగా క్యాప్ చేసుకున్నాం. ఇదిగోండి మళ్ళీ చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. అంతేనండి, అయిపోయింది, తొందరగా కుక్ అయిపోతుంది. అయిపోయిందండి, మన మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు ఎంత డెలిషియస్గా ఉందో, చాలా బాగుందండి. స్మెల్ అయితే మాత్రం సూపర్గా వస్తుంది. చూసారా, బాగుంది కదా. అందుకేనండి నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేయొద్దన్నాను. ఇప్పుడు ఒకవేళ చిన్న చిన్న పీసెస్గా ఇన్ కేస్ కట్ చేసామంటే ఇంకా పేస్ట్లో అది దగ్గరికి అయిపోతుంది కర్రీ అనేది. ఇలా మనకి మష్రూమ్స్ అనేవి చూడటానికి కనిపించవన్నమాట, అదంతా ఒక పేస్ట్ కర్రీ ఇలా తయారైపోతుంది. మష్రూమ్ కర్రీ లాగా మరి ఇంకా మనకి తెలియదు అనమాట చూడటానికి.
అందుకని చెప్పేసి నేను మరీ చిన్న పీసెస్గా కట్ చేయలేదు. ఇదిగో చూసారు కదా, నచ్చిందా ఫ్రెండ్స్? మీకు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళకి పిల్లలకి గ్యారంటీ పెట్టండి. హెల్తీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. యాంటీ ఆక్సిడెంట్ ప్రోటీన్స్ ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ డెఫినెట్లీ ట్రై చేయండి. రోటీతో తినండి, చాలా బాగుంటుంది. బగారా రైస్తో అయినా కూడా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.